చట్టసభల్లో ప్రజాప్రతినిధులు దూషణలు మానుకోవాలన్నారు ఫోరం ఫర్ డెమోక్రసీ గ్లోబల్ పీస్ సంస్థ సభ్యులు. ఈ ప్రభావం భావి భారత పౌరులపై పడుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. రాజకీయ ప్రచారాలకు ఎన్నికల ప్రవర్తన, సమగ్రమైన నైతిక ప్రవర్తన నియమావళిని రూపొందించి అమలు చేయాలన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, దేశ ప్రధాని ఎన్నికల సంఘానికి పంపిన లేఖలను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాకు విడుదల చేశారు ఫోరం సభ్యులు. The Forum for Democracy and Global Peace. నా సహచరులందరూ నా వెంట ఉన్నారు. కాకపోతే ఫోరం ఫర్ డెమోక్రసీ ఈజ్ బేసికలీ ఏ నాన్ పొలిటికల్, నాన్ ప్రాఫిట్, నాన్ రిలీజియస్ ఆర్గనైజేషన్. కాకపోతే ఈ ఫోరం ఫర్ డెమోక్రసీ గురించి ఎందుకు మేము స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే, రీసెంట్గా ఇన్ ద రీసెంట్ టైమ్స్ కంపేర్ టు ఓల్డెన్ టైమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నీలం సంజయ్ రెడ్డి గారి దగ్గర నుంచి, దామోదరం సంజయ్ గారి దగ్గర నుంచి, బ్రహ్మానంద గారు, టీవీ నరసింహారావు గారి దగ్గర ఇప్పటివరకు కూడా ఒక సమాజం గురించి కష్టపడి ఒక బిల్డప్ చేసుకుంటూ పోయిన సమాజాన్ని ఇవాళ మన పొలిటికల్ పార్టీస్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ వారు మాట్లాడే మాటలు, చేసే చేష్టలు ఒక సమాజానికి, విద్యార్థులకు, యువతకు, మహిళలకు, పిల్లలకు ఒక మంచి మెసేజ్ పోతలేదు. మొన్న నేను ఒక ఇన్స్టిట్యూషన్ పోయి మాట్లాడుతుంటే ఒక సీనియర్ టీచర్ ఒక చెప్పింది ఏమంటే, సార్ మేము ఎట్లా కంట్రోల్ చేయాలి సార్ మా విద్యార్థులను, వారు రాసే లాంగ్వేజ్ కూడా అదే విధంగా ఉన్నది, వారు మాట్లాడే లాంగ్వేజ్ కూడా అదే ఉన్నది, ఏనా ఇట్లా మాట్లాడతామంటే వారు ఏమన్నారంటే, ఏం మేడం, ఏం సార్ పెద్ద వాళ్ళు ఇట్లే మాట్లాడుతున్నారు, మరి ఇంతకంటే మేము మాట్లాడాలి సార్ అన్నారు. నో, ఇట్స్ అ వెరీ ప్రాక్టికల్ థింగ్. యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ టు ద సొసైటీ. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. నేను 2 కీలకమైన విషయాల గురించి మాట్లాడదలుచుకున్నాను. ఒకటి, మన దేశంలో మన యువతకి మనం ఎందుకు ఉన్నత విద్యని, నాణ్యమైన ఉన్నత విద్యని ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చి వాళ్ళకి కావలసిన ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఇది నేను ప్రతి ఒక్క నాయకుడిని వేస్తున్న ప్రశ్న. దీనికి జవాబు చెప్పి తీరాలి ప్రతి నాయకుడు. ఎందుకు చేయలేకపోతున్నాం? 2, నిందితులని మనం ఎన్నుకొని చట్టసభలకి ఎందుకు పంపిస్తున్నాము? నిందితులు కాని వాళ్ళని మనం ఎన్నుకోలేమా? ఈ నిందితులకి మనము ట్యాక్స్ పేయర్స్ డబ్బుని జీతభత్యాలుగా ఇచ్చి చట్టసభల్లో కూర్చోబెట్టి ఆ నిందితులే మనకి చట్టాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? దిస్ ఈజ్ మాకరీ ఆఫ్ డెమోక్రసీ. ఫోరం ఫర్ డెమోక్రసీ అండ్ గ్లోబల్ పీస్ తరఫున ఈ 2 విషయాలను మేము హైలైట్ చేసి అటు రాష్ట్రపతికి, ఇటు ప్రధానమంత్రికి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి మా ప్రెసిడెంట్ గారు లేఖ